ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వలెంట్ టు 1. నా ఇక్కడ క్వశ్చన్ చూడంగానే నాకు ఏం అర్థమైపోయిందంటే, ఇక్కడ చూడండి సార్, రైట్, ఏం అర్థమైపోయిందంటే నేను క్వశ్చన్ చూడంగానే సైన్ టీటా మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో చెప్పే పద్ధతి ఏంటంటే మెథడ్ 1, సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1. సైన్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ స్క్వేర్ టీటా, అంటే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ పవర్ 4 టీటా. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ పవర్ 4 టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటాని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా. సైన్ టీటా ఈక్వలెంట్ టు కాస్ స్క్వేర్ టీటా స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వలెంట్ టు కాస్ పవర్ 4 టీటా. ನಾವು ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాస్ పవర్ 4 టీటా బదులు సైన్ స్క్వేర్ చేసుకుంటే ఇది నాకు 6 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, 6 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇదేమో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ టీటా 1 అని ఇచ్చాడు. ఇక్కడ ఇది చూడండి సార్, ఇది మొత్తము కూడా కాస్ పవర్ 4 టీటా, ఈ ఐడియానే మనకు తట్టదు. కాస్ పవర్ 4 టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమవుతుంది సార్? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సో కాస్ పవర్ 4 టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్. కాస్ పవర్ 4 టీటా హోల్ క్యూబ్ చేస్తే కాస్ పవర్ 12 టీటా. 3a స్క్వేర్ బి 3 ఇంటూ కాస్ పవర్ 4 టీటా హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ టీటా, 3 కాస్ పవర్ 10 టీటా, 3a స్క్వేర్ బి ప్లస్ బి క్యూబ్. అలా చేస్తే ఇది ఆన్సర్ ఎంత? కాస్ పవర్ 4 టీటా ఏమైపోయింది? సైన్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1. 6 ప్లస్ 1 ప్లస్ 1 ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. ఆన్సర్ ఎంత? 8. ఆ క్వాడ్రటిక్ సమీకరణానికి నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 2 ఆల్ఫా బీటా 1 రాయకుండా టీటా 45 అని చెప్పాను. అదే కాన్సెప్ట్ ఇక్కడ నేను యూజ్ చేయొచ్చా సార్? యూజ్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ చూడంగానే మీరు ఎక్కడి వరకు వస్తారంటే ఇక్కడి వరకు అయితే మీరు చేస్తారు సార్. ఇక్కడి వరకు అయితే చూస్తూనే ఉంటే మీకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూస్తూనే ఉంటే మీకు ఆన్సర్ వచ్చింది. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇదేమో 1. ఇక్కడ 6 కామన్ తీస్తే కాస్ పవర్ 4 టీటా ప్లస్ 6 ప్లస్ 1 7 వచ్చింది. ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు. నవ్వు ఇక్కడ లాజికల్గా చూద్దాం సార్. సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1, సైన్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఏమో 1. నవ్వు ఇక్కడ చూడండి సార్ నేను టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సైన్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45, సైన్ స్క్వేర్ 45, సైన్ 45 ఏమో 1/√2, సైన్ 45 ఏమో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2, 1/√2 అంటే √2/2 ప్లస్ 1/2. ఇదేమో 0.5, ఇదేమో 0.7, 1.4/2 అంటే 1.2 వాల్యూ పెరుగుతుంది. అంటే నాకు ఇక్కడ టీటా చూడంగానే నాకు తెలిసిపోతుంది టీటా అనేది లెస్ దాన్ 45 డిగ్రీస్. టీటా అనేది చూడంగానే నాకు లెస్ దాన్ 45 డిగ్రీస్. కాస్ టీటా వాల్యూ ఎంత సార్? 1/√2, 1/1.4. ఈ వాల్యూ చాలా చిన్న నంబర్ హోల్ క్యూబ్, చాలా చిన్న నంబర్ హోల్ క్యూబ్ పవర్ 8, చాలా చిన్న నంబర్ పవర్ 10, చాలా చిన్న నంబర్ పవర్ 12. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/√2 పవర్ 6, 1/√2 పవర్ 6 అంటే ఎంత సార్? 1/8. ఎస్ ఆర్ నో? ఇదే 0.12, ఇదే 1/8 అంటే 12.5%, రైట్? ఇది 1/√2 పవర్ 4 అంటే 1/16. ఇవన్నీ చాలా చిన్న వాల్యూలు, చిన్న వాల్యూలు 1 ఫ్రాక్షన్లో ఉన్నాయి. చిన్న వాల్యూలు కలిపితే అంత పెద్దగా వచ్చే అవకాశం లేదు. 7 ప్లస్ నెక్స్ట్ నంబర్ ఆన్సర్ 8. ఏమీ చేయాల్సిన అవసరం లేదు సార్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ టీటా ఇదేమో 1 ఇచ్చాడు, రైట్?
ఇదేమో 6 కామన్ తీస్తే రైట్ కాస్ పవర్ 4 టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా, అదేమో ఆల్రెడీ 1 వచ్చింది. ఇక్కడ వరకు అందరికీ తెలిసిపోతుంది సార్. 7 ప్లస్ ఇవన్నీ చాలా చిన్న వాల్యూలు సార్. ఎందుకు సార్ చిన్న వాల్యూలు అని చెప్తున్నాను? నేను టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకున్నా కన్నా టీటా 45 చేసుకుంటే సైన్ 45 ప్లస్ సైన్ స్క్వేర్ 45, ఇదేమో 1/√2, ఇదేమో 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. ఇది ఎంత అవుతుంది? 0.7. ఇది ఎంత అవుతుంది? 0.5. టీటా 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఈ వాల్యూ 1.2 వచ్చింది. కానీ రైట్ హ్యాండ్ సైడ్ 1 అంటే టీటా లెస్ దాన్ 45 ఉండాలి. వర్స్ట్ కేస్ టీటా 45 చేసుకున్న అన్నీ చాలా చిన్న వాల్యూలు. ఇక్కడే మనకు 1/√2 పవర్ 6 అంటే 1/8, 12.5%. ఆ పాయింట్ తర్వాత చిన్న వాల్యూలు కలుపుకుంటా నాకు 3 ఎట్లా వస్తుంది సార్? వచ్చే ఛాన్సే లేదు. రైట్, చిన్న వాల్యూ 7 ప్లస్ అతి చిన్న వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఏంటి? 8. అందరికీ లాజిక్ అర్థమైందా? ఇక్కడ కూడా మనము రైట్ ఒకటి ఈక్వేషన్ చెయ్యొచ్చు. ఎక్కడ ట్రిగ్నామెట్రీలో మనకు క్వశ్చన్స్ ఉన్నా సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది నేను మీకు చాలాసార్లు చెప్పాను సార్. మ్యాథమెటిక్స్లో రైట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కావచ్చు, ఆప్టిమైజేషన్ మెథడ్, క్వశ్చన్ వాల్యూలను చిన్న వాల్యూలు వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవడం కావచ్చు, రైట్ డొమైన్ రేంజ్ ద్వారా ఎలిమినేషన్ చేయడం తెలుసుకోవచ్చు, డొమైన్ రేంజ్ ద్వారా అప్రాక్సిమేషన్ ద్వారా ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా ఎలిమినేషన్ చేయొచ్చు. ఇవి చాలా పద్ధతులు సార్. ఈ పద్ధతుల ద్వారా మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చాలా ఈజీగా చేయగలుగుతాం. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మీరు యూజ్ చేయకపోతే మీరు అసలు ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రైమరీ డెఫినేషన్నే అర్థం చేసుకోకపోవడం, రైట్ ప్రైమరీని అర్థం చేసుకోకపోవడం. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్ ఇక్కడేమో సీకెంట్ టీటా, ఇక్కడేమో ఎం సీకెంట్ టీటా టాన్ టీటా ఉన్నది. మీకు టక్కున ఈ ఐడియా రావాలి. ఇదేమో సీకెంట్ టీటా, ఇదేమో టాన్ టీటా. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ 1. ఇక్కడేమో సీకెంట్ ఉన్నది, ఇక్కడేమో టాన్ ఉన్నది. దీన్ని స్క్వేర్ చేస్తే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ 1. అంటే చూడంగానే మనకు ఎల్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ కనబడాలి. సార్ మీకు ఎట్లా కనబడ్డది సార్? ఇక్కడ దీన్ని స్క్వేర్ చేశాను అనుకోండి, ఎం స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ టీటా. దీన్ని స్క్వేర్ చేశాను అనుకోండి, ఎం స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా. సబ్ట్రాక్ట్ చేస్తే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. ఏది చేయకుండా ఐడెంటిటీ గుర్తుంటే చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేది. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ 1. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, తీసేయాలి. ఎల్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ఈజ్ ఎం స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చా సార్? అది కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి, చాలా ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది.